హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ గారు. తెలుసు, యజ్ఞం మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాతోనే కెరీర్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన మృతి చెందినట్లుగా ఇండస్ట్రీ వర్గాలైతే వెల్లడించాయి. సో ఒక్కసారిగా ఇండస్ట్రీలో కూడా విషాద ఛాయలైతే మునిగిపోయాయి. అయితే ఆయన ఫిల్మోగ్రఫీ గురించి, ఆయన జర్నీ గురించి మొత్తం కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నంలో ఆయన మిత్రులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు మన స్టూడియోకి వచ్చేసారు. ఒకసారి వారిని అడిగి ఏఎస్ రవికుమార్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఇందాక మార్నింగ్ న్యూస్ రావడం చూస్తాం, ఏఎస్ రవికుమార్ గారు సో మంచి సినిమాలు తీశారు. యజ్ఞం మూవీతో పరిచయం అవ్వడం కూడా చూస్తాం. సో ఆయన మృతి చెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఆయనకు, మరి ఆయన ఫిల్మోగ్రఫీ గురించి, ఆయన జర్నీ గురించి మిత్రులుగా మీ మాటల్లో సార్. దాదాపు నాకు ఏఎస్ రవికుమార్ చౌదరి ఒక 7-8 సంవత్సరాలుగా పరిచయం. కానీ చాలా ఆవేశపరుడు, చాలా అంటే భావోద్వేగాలు ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తి. దాదాపు 10 సంవత్సరాలుగా పరిచయం, 10-11 సంవత్సరాలుగా పరిచయం. 7-8 సంవత్సరాల క్రితం ఆయన నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. అయితే రవికుమార్ చౌదరికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఆవేశపరుడు ఎందుకు చెప్పానంటే, చాలా స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతాడు. అసలు అప్పటి వరకు కామ్గా ఉన్న మనిషి ఎవరన్నా ఏదైనా ఒక మాట అనగానే మరి అది ఆయనకి ఎందుకు ట్రిగ్గర్ అవుతుందో చాలా స్పందించాడు. అట్లాగే పిల్ల నువ్వు లేని జీవితానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సమయంలో నేను ఆయనతోటి కొంత ఎక్కువగా కలిసేవాళ్ళం, ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం. కలుస్తున్న క్రమంలోనే పిల్ల నువ్వు లేని జీవితం చివరి క్లైమాక్స్ రాసే క్రమంలో ఆయన నా సలహా నాకు చెప్పారు. చెప్పి నా పాత్ర నన్ను ఇన్వాల్వ్ కావమని అడిగారు. అడిగే క్రమంలోనే ఒక కంక్లూజన్ రాసాం ఇద్దరం. అప్పుడు మాతో పాటు డైమండ్ రత్నబాబు అని ఆ సినిమా రైటర్ కూడా ఉన్నారు. ఆయన, నేను, రత్నబాబు ముగ్గురం కలిసి కూర్చొని ఆ చివరి కంక్లూజన్లో ఒక సీన్ని నెరేట్ చేసే క్రమంలో కొంత నాకు అటువంటి సిమిలర్ సీన్ నేను స్వయంగా చూసినటువంటి వాడినిగా నా పాత్ర కావాలి అని ఆయన కోరారు. కోరితే ఖచ్చితంగా కూర్చున్నాం, రాసాం. దాపరికం ఏం లేదు. ఇది నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ జర్నలిస్ట్ మిత్రుడు సహకారం తీసుకున్నాను అని కూడా చెప్పారు. నా ఇంటర్వ్యూలో అయితే క్లియర్గా చెప్పారు, మీరే ఆ కంక్లూజన్ మీ మూలంగానే వచ్చింది. అదేంటంటే, వైస్రాయ్లో ఏదైతే జరిగిందో దానికి సిమిలర్గా రాయాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన కరడుగట్టిన తెలుగుదేశం అభిమాని. వైస్రాయ్ సంక్షోభంకి సంబంధించిన చివరి ఘటన ఆయన రాసే క్రమంలో ఎక్కడ తెలుగుదేశం పార్టీకి నష్టం జరగవద్దు, తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకుండా ఇది రాయాలి అని నేను కోరుకున్నాను. అంటే కొంచెం సినిమాటిక్గానే రాసాం అది. ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక భారీగా పెద్ద స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వచ్చి నా దగ్గరికి, గురుగారు మీ మూలంగానే ఇంత ఇది వచ్చింది. ఇవన్నీ మా ఇద్దరి పర్సనల్కి సంబంధించిన అంశం. కానీ ఆయనకు సంబంధించినటువంటి సినిమా జర్నీని చూస్తే, సాగర్ గారి శిష్యుడిగా ఆయన సినిమా రంగం ప్రవేశం చేశారు. సాగర్ గారి బ్రాండ్ ఆయనకు సంబంధించినటువంటి ప్రొడక్షన్ మీద ప్రతి అడుగులోనూ ఉంటుంది. సాగర్ గారు చూపించేటటువంటి, సాగర్ గారి శిష్యుడిగా వివి వినాయక్, శ్రీను వైట్ల, రవికుమార్, వీళ్ళు ముగ్గురు ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలయ్యి ప్రస్థానం ప్రారంభించిన వాళ్ళే. సాగర్ గారి ముద్ర ఉండడంతో పాటు సాగర్ గారి చివరి సినిమా, మధ్యలో ఆగినటువంటి చివరి సినిమా సంబంధించిన ప్రొడక్షన్లో కూడా ఆయన ఒక కీలక పాత్ర పోషించాడు. అంటే పిల్ల నువ్వు లేని జీవితం, ఆ తర్వాత వచ్చినటువంటి మరికొన్ని సినిమాల నేపథ్యంలో ఆయన కెరీర్ ఒడిదుడుకులని మళ్ళీ సాగర్ గారి ద్వారానే ఒక భారీ సంచలన విజయం సాధించాలని ఎప్పుడూ అనేవాడు నాతో. ఆ రకమైనటువంటి ట్రాక్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. మనిషికి సంబంధించిన ఎంత అంటే డైలాగుల మీద అనుకునేటటువంటి పెట్టేటువంటిది అంటే, యజ్ఞం సినిమాను చూస్తే ఇప్పటికీ మనం యజ్ఞం సినిమాలో ఉన్నటువంటి కొన్ని డైలాగులు ఇప్పటికీ ఎవరు సగటు ప్రేక్షకుడు మనసులోంచి పోలేదు. నీ పెళ్ళాం దగ్గర నువ్వు కాపురం చేయాలంటే కూడా గేటు దగ్గర నేను కాపలా ఉండాలరా అని ఒక ఫ్యాక్షనిస్ట్ని అసిస్టెంట్ అయినటువంటి గోపీనాథ్ మాట్లాడిన మాట ఆ సినిమాకి హైలైట్. అప్పట్లో సమకాలీన సినిమా రంగంలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఫ్యాక్షనిస్టుల యొక్క రెండో కోణాన్ని చూపించినటువంటి సినిమా యజ్ఞం. దాంతోపాటు ఒక ముస్లిం అమ్మాయిని మౌనంగా ఉండేలాగా అంటే చూపించే ప్రయత్నం, అట్లాగే హీరోకి ఉన్నటువంటి ఆ బడ్డింగ్ లవ్ని
చాలా అద్భుతంగా ప్రదర్శించినటువంటి ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే పిల్లా నువ్వు లేని జీవితం. పిల్లా నువ్వు లేని జీవితంలో సినిమా ప్రొడక్షన్ మధ్యలో ఉండగా సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీహరి చనిపోతే శ్రీహరి పాత్రని జగపతి బాబుతో రీప్లేస్ చేసి మళ్ళీ రీషూట్ చేశారు. చేసినటువంటి క్రమంలో కొంత దానికి సమయము ఖర్చు అంతా ఎక్కువైనప్పటికీ ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ సినిమా జర్నీలో అదొక ప్రధానమైనటువంటి పాత్రగా చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ అయితే కెప్టెన్ అని తప్ప ఇంకో రంగా పిలిచేవాడు కాదు. నాకు తెలిసినప్పుడు నాకు బాగా గుర్తు, కెప్టెన్ అనే మాట మాత్రమే వాడేవాడు డైరెక్టర్ కోసం. ఎందుకు అంటే డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఒకరోజు మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నటువంటి మాటని ఆయన సాయి ధరమ్ తేజ్ తోటి అన్నారు. ఆయన అదే ఉద్దేశాన్ని చివరి వరకు క్యారీ చేశారు. నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆయన అదే భావంతో ఉండి ఉండొచ్చు. కానీ ఒకటి చెప్పాలంటే చాలా ఆవేశపరుడు, ఎక్కువగా భావాలకి స్పందించేటటువంటి వ్యక్తి, చాలా సున్నితమైనటువంటి భావాలు ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు ఏ రకంగా రెస్పాండ్ అవుతాడో తెలియని మనిషి అని కూడా ఆయనకు ఉన్నటువంటి పేరు. ఓకే, ఇది ఈ నేపథ్యంలో మేమైతే ఒక మంచి మిత్రుడిని కోల్పోయాం. అది ఏఎస్ రవికుమార్ చౌదరికి నాకు ఉన్నటువంటి. ఓకే సార్, యజ్ఞం మంచి మూవీ, ఆ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం ఒక మెగా హీరోని సూపర్ హిట్ తో కూడా పరిచయం చేశారు, లాంచ్ కూడా అది. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలు చూసుకుంటే అడపాదడపేదో చేసినట్టుగా కనిపించింది. చివరి రోజుల్లో కూడా బాలకృష్ణ తోటి సినిమా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ అది. వీరభద్ర విషయంలో ప్రొడ్యూసరు ఆ సినిమా ఫెయిల్యూర్ మొత్తానికి కారణం ఏఎస్ రవికుమార్ చౌదరి అన్న ఇంటర్వ్యూలు కూడా చూసాం. అదే దాంతోపాటు అదే నేనేమంటానంటే కొన్ని ఎమోషన్స్కి, కొన్ని భావాలకి, కొన్ని తీవ్రంగా స్పందించేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగత జీవితంలో కూడా అట్లాగే ఉంటాడు ఆయన. అదేమి సినిమాకి ప్రొఫెషన్కి మాత్రమే పరిమితం కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అట్లాగే ఉంటాడు. చివరికి ప్రొడక్షన్ వాళ్ళు లేదంటే సినిమాలో ఆ పర్టికులర్ కెమెరామెన్ రెస్పాండ్ కాకపోతే చేతిలోంచి మెగాఫోన్ని నేలకేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని అంటారు ఆయన గురించి. ఓకే, అంటే మిక్స్డ్గా వివిధ భావాలని, సెంటిమెంట్లని, అదే సందర్భంలో ఎమోషన్స్ని అన్నీ చూస్తాం ఆయనలో. రెండోది కూతురు అంటే చాలా ఇష్టం, వ్యక్తిగత జీవితంలో కొంచెం వైరుధ్యాలు ఉన్నాయి. అది కూడా ఆయన ఎక్కడ దాచుకోలేదు. నా వైఫ్ నేను విడిపోయినాక నేను ఒక్కడే ఉంటున్నాను అని కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి అంటే ఈ మనిషి అంటే ఒక రకంగా చెప్పంటే ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎట్లా ఉంటాయి అంటే నాతో కూడా మాట్లాడక నాతో కలవక దాదాపు 4-5 సంవత్సరాలు అయింది. ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే, ఎంత అద్భుతంగా గురుగారు మీరు అసలు అద్భుతమైనటువంటి కన్క్లూజన్, నేను నా మనసులో ఉన్న దాన్ని మీరును డైమండ్ రత్వ ఇద్దరు కలిసి అద్భుతంగా రాశారు అని చెప్పి చేసినట్టు ఎక్స్ప్రెషన్కి విరుద్ధంగా నాతోటి చాలా కాలం నుంచి టచ్లో లేడు. మళ్ళీ దగ్గరలోనే ఉంటాడు, మా ఇంటికి హార్డ్లీ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు, కానీ టచ్లో లేడు. ఓకే, సినిమాలు ఆపేయడం అంటే ఆయన కావాలని చేయలేదా సార్, లేకుంటే అవకాశాలు రాలేదా? రెండు కారణాలు ఉన్నాయి. ఆయన ఒకటేమో ఆయనకున్నటువంటి తీవ్రమైనటువంటి స్పందించే భావాన్ని తట్టుకోగలిగే ప్రొడ్యూసర్ దొరకలేదు. దొరికిన ప్రొడ్యూసర్లకి ఈయన చెప్పినటువంటి ఎమోషన్, ఈయన చెప్పినటువంటి ఈ ఆవేశపూరితమైనటువంటి కాన్సెప్ట్లు నచ్చలేదు. లేదా ఇంకొక పక్కనేమో ఆయన అనుకున్నటువంటి ప్రొడక్షన్కి సంబంధించి గ్రౌండ్ అవ్వలేదు. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదేమైనా రవికుమార్ చౌదరి యజ్ఞం ఇది తెలుగు సినిమాలో మర్చిపోలేని పేర్లే. యజ్ఞం అయితే చెప్తున్నాను కదా, చివరికి నువ్వు నీ భార్యతో కాపురం చేయడన్నా బయటకు నేను కత్తి పట్టుకుని ఉండాలరా అనే ఒక మాట, దాంతోపాటు ఆ సినిమాకి సంబంధించినటువంటి సీక్వెన్షియల్ క్రోనలాజికల్ ఆర్డర్, ఇదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రయత్నంగా అని చెప్పాలి. అదే సందర్భంలో బాహుబలి సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చినటువంటి బాహుబలి సినిమాలో స్కూప్ కూడా ఆయన సినిమాలో ఒక దాంట్లో పెట్టాడు. అదే ఆ సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం చేశాడు. నేను చెప్పేది ఏంటంటే ఆ మనిషి ఎమోషన్స్ని, తీవ్రమైనటువంటి స్పందనలకి ప్రతిరూపం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.